వెంటనే వర్తించాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు వెంటనే ఉద్యోగ పోస్టులను ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి వెంటనే స్కాలర్షిప్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి వెంటనే డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి సర్కార్, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి సర్కార్, ఖాళీ ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీ ఉన్న ఉద్యోగ పోస్టులను ఖాళీగా ఉద్యోగ పోస్టులు వెంటనే ఖాళీగా ఉద్యోగ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించాలి ఉద్యోగ నియామకాలను, ప్రకటించాలి ఉద్యోగ నియామకాలను, భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు వెంటనే పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్ వెంటనే డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను రెగ్యులర్ గా వచ్చిన వాటిని గవర్నమెంట్ కు కంపెనీ చేసి ఇన్సెక్షన్ నుంచి గవర్నమెంట్ అంటే మేము ఇప్పుడు తెలియదు. దాదాపు 12 ఉన్నటి పత్రాలు ఇచ్చాం. 12 కీసర్లు ఉన్నప్పుడు ఇచ్చినాము. మేము 8వ తారీఖు కూడా మన ప్రజావాణిలో మన విజేందర్ రెడ్డి గారికి ఇచ్చాము. ఇప్పుడు ఏమని చేస్తారా? కలెక్టర్ గారు ఉన్న గారికి ఇస్తాం సార్. ఈసారి ఇస్తున్నాం సార్. అకార్డింగ్ టు ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నాం. కానీ ఇట్లాంటి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు కనపడండి. అన్ని కూడా మెన్షన్ అదే 12 వినత కలెక్టర్ గారు ఇస్తాం. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ను జాబ్ క్యాలెండర్ను జిందాబాద్ CM
ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి 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 అక్రమ అరెస్టులను, ఖండించండి ఖండించండి పోరాటం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు, పోరాటం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు వెంటనే, భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు వెంటనే. We want job notification. We want job notification. We want job notification. We want job notification. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా మేడ్చల్ జిల్లా కార్యాలయం ముందు ఒక ప్రధానమైనటువంటి 7 డిమాండ్ల సాధన కోసము మేము ఈరోజు నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో 1,00,000 ఉద్యోగ భర్తీ చేస్తామని చెప్పి, ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చారు. కానీ దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం 10,000కు మించి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈరోజు అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నాయి. దాదాపు 97,000కు పైగా ఈరోజు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేయడాన్ని మేము ఏ వైపుగా ఖండిస్తున్నాము. మీరు ఏదైతే ఎన్నికల నేపథ్యంలో చెప్పారో వాటిని భర్తీ చేయాలి, లేకపోతే మీరు గద్దె దిగాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈరోజు 27,000 ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఉంటే ఈరోజు 4,000కు కుదించి ఈరోజు ఉన్నత విద్యార్థులకు దూరం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేవిధంగా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా ఇవ్వకుండా దాదాపు 4.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా ఏఎఫ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ దిగిరాకపోతే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగ సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆందోళన చేస్తూ ఉంది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, దాదాపు రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన పెట్టుకున్న ఎజెండాలో, మేనిఫెస్టోలో నిరుద్యోగులు అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లేదా మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరగారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కాకుండా ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సుందరీకరణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కాలర్షిప్లు కూడా ఒక్క నయా పైసా కూడా మేము బాకీ పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. మనం రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్కి సవాల్ విసురుతా ఉన్నాం. మరి ఒకవైపు లక్షలాది ఉద్యోగ పోస్టులు భర్తీ చేయలేదు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనేకమైన డిపార్ట్మెంట్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయలేదు, ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఏటా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. మరి నిరుద్యోగ సమస్య ఎవరు పట్టించుకుంటారు? మరి నిరుద్యోగులు వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. చాలా కష్టపడి చదువుకొని గ్రామీణ వాతావరణం వచ్చి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటే కనీసం కంపెనీలలో కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. ఒకవైపు ఏఐ రంగం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. ఆ ఏఐ రంగంతో పాటే నిరుద్యోగం కూడా చాలా బీభత్సంగా పెరిగిపోయింది. మనం చూస్తూ ఉన్నాం, సాఫ్ట్వేర్లో పెద్ద ఎత్తున రోజు రోజుకి 10,000, 5,000 ఉద్యోగాలను నింపించేసి కేవలం 5-10 మందితోనే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒత్తిడి నిధులు లేవాలి, ఎందుకంటే ఈ యొక్క నిరుద్యోగాలు కాపాడుకోవాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలను కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకవైపు ఉన్న పాఠశాలనే మనం కనీసం ప్రభుత్వ తరఫు నుంచి మనం బాగు చేయట్లేదు. పెద్ద ఎత్తున 25 ఎకర్స్లో ఇంటిగ్రేటెడ్ పెద్ద ఎత్తున పాఠశాల, అందులోనే స్కూలు, పాఠశాల అని చెప్పి కాలేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కనీసం ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకైనా కనీసం పూర్తి స్థాయిలో యూనిఫామ్లు లేవు, అదేవిధంగా బెంచ్లు లేవు, వాటి వాష్రూమ్స్ లేవు, అదేవిధంగా పుస్తకాలు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ముద్రించలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరూ కూడా ప్రభుత్వ విద్య అందించే విధంగా ఏఐవైఎఫ్ కంకణంగా కట్టుకుంది. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమానికి మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర రావడం జరిగింది. 2 నిమిషాలు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. వికాస్, గిరిబాబు, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ స్వరాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఈ 12 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, 2.5 సంవత్సరంగా పాలిస్తున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా కానప్పుడు వారు ఎన్నికల సమయంలో తిరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో కూడా అనేక విషయాలు చెప్పారు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దాదాపు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, వాటిని భర్తీ చేస్తాం, పరీక్షలు నిర్వహిస్తాం, నియామకాలు ఇస్తామని చెప్పారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు దాదాపు వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటికి సంబంధించి మీరు పరీక్షల నిర్వహణ మాత్రమే చేశారు. కేవలం అక్కడ ఇక్కడ అడపాదడప ఒక 8,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కానీ ఈ 2.5 సంవత్సరాల వ్యవధిలో ఈ రాష్ట్రంలో గతంలో నిరుద్యోగ రేటు 4.2% ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార గణాంక లెక్కల ప్రకారము 11.2% పెరిగింది. అంటే మీరు రేవంత్ రెడ్డి